కన్నప్ప విషయంలో అదే నేను చేసిన తప్పు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం కన్నప్ప భారీ అంచనాల మధ్య నిర్మాణంలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను విష్ణు తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2014లో తనిఖీల భరణి అందించిన కథాంశం తనకెంతగానో ఆకట్టుకుందని విష్ణు తెలిపారు. ఆ కథను వినగానే నాకంతా స్పష్టంగా కనిపించిపోయింది. విదేశీ నిపుణులతో కలిసి కథను మరింత మౌలికంగా అభివృద్ధి చేసి భరణి గారు ఈ కథను భారీ స్థాయిలో తీయమని ప్రోత్సహించారని చెప్పారు. ప్రారంభంలో ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ పూర్తవుతుందని భావించాం. కనుక అంచనాలకు మించి ఖర్చయింది. ఇప్పుడు బడ్జెట్ రెట్టింపైందని విష్ణు తెలిపారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి మోహన్ బాబు ఇచ్చిన మద్దతే ప్రధాన శక్తిగా నిలిచిందని, ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమా కథకు న్యాయం చేస్తారని నమ్మకం కలిగిందన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడిన విష్ణు, ప్రభాస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయన ఈ సినిమాకు చేసిన మద్దతు అద్భుతమైంది. ఆయన పోషించిన రుద్ర పాత్ర ప్రేక్షకులకు ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. ఆయన నాన్నగారి మధ్య ఉన్న కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఓ వేరే లోకానికి తీసుకెళ్తుందని తెలిపారు. సినిమా ఆలస్యానికి కారణం విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ తో వచ్చిన సమస్యలేనని విష్ణు ఒప్పుకున్నారు. ఈ రంగంలో సరైన అనుభవం లేని వ్యక్తిని ఎంపిక చేసినందుకే ఆలస్యమైందని, కానీ ఇప్పుడు మేము అహర్నిశలు శ్రమిస్తూ సినిమాను పూర్తి చేస్తుంది. ప్రేక్షకుల ఎదురుగా ఎన్నో క్షణాలు చిరస్మరణీయంగా ఉండేలా చూసుకుంటామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.